హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో చాలా డేస్ అయింది వీడియో అయితే చేసి. అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నేనైతే డైలీ ఒక మాక్ ఎగ్జామ్ రాసి ఎక్స్ప్లెనేషన్ అయితే చూస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది 2 డేస్కి ఒకసారి చూడటం జరుగుతుంది బికాస్ ఆఫ్ ద కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ డే నేను ఈ టైంలో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎప్పుడే ఎస్బీఐ అయితే రాశాను, మార్క్స్ ఎలా వస్తున్నాయని చూద్దామని చేశాను. మార్క్స్ అయితే అంత బాగా అయితే ఏం రావట్లేదు, ఎందుకంటే 72 పెట్టాను. సో అందులో నాకు 57 అనేది కరెక్ట్ అవటం అయితే జరిగింది. సో నెగిటివ్ మార్కింగ్ అయితే పోయాయి 15 మార్క్స్ వరకు, 15 క్వశ్చన్స్ వరకు. దానికి నాకు 3.75 పెనాల్టీ అయితే పడింది. సో ఫైనల్లీ 53.25 మార్క్స్ అయితే వచ్చాయండి. సో మార్క్స్ అయితే ఇలా వస్తుంది. ఐ షుడ్ ఇంప్రూవ్. అండ్ నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్ ఎస్బీఐ ఎగ్జామ్ ఉందో August 1 వాళ్ళకి నేను ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకున్నాను. ఎగ్జామ్ 1 వీక్ ఉంది కాబట్టి, అంటే నెక్స్ట్ సాటర్డే కాబట్టి 5 డేసే ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది స్కిప్ చేసి డైలీ ఒక మాక్ ఎగ్జామ్ రాసి అది పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. బిఫోర్ గోయింగ్ త్రూ ద ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఎనాలిసిస్ అయితే చేయండి. ఎనాలిసిస్ అనేది చాలా చాలా క్రూషియల్ ఉంటుందండి. ఎందుకంటే రాంగ్స్ ఎన్ని అయినాయి, కరెక్ట్స్ ఎన్ని చేసాం, మనం క్వశ్చన్ చేసింది తెలిసి కూడా రాంగ్ ఆన్సర్స్ పెట్టామా, ఈ క్వశ్చన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇవి ముందు చేయాలి. కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే మనము టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయలేము మాక్ ఎగ్జామ్కి, ఎక్స్ప్లెనేషన్స్కి. ఎందుకంటే ఒక్కొక్క రీజనింగ్ వరకు వచ్చేసరికి 1 అవర్ అలా ఉంటుంది. ఎగ్జామ్ 1 అవర్ రాస్తాము, ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క టాపిక్ 1 అవర్ అయితే ఉంటుంది. సో ఒక్కొక్క సెక్షన్ అయితే, సో దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయకుండా ఈ 1 వీక్ ఈ 5 డేస్ కూడా బాగా గట్టిగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మనకి 40 మార్క్స్ ఉంది, 40 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టు అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది ఓకే. ఎగ్జామ్ అనేది వెన్యూ అనేది కొత్త వెన్యూ అయితే షూర్గా మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి 1కి 2 టైమ్స్ ఆ వెన్యూ కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇయర్లీ వన్సే ఎగ్జామ్ అనేది పడేది, మళ్ళీ ఎగ్జామ్ అనేది పడదు కాబట్టి. నెక్స్ట్ థింగ్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఐపీపీఎస్, పీఓ, మెయిన్స్, ప్రిలిమ్స్ ఒకటే వీడియో చేయండి అని చెప్తున్నాను. నాకు కుదిరితే షూర్గా చేస్తాను, ఎలాంటి డౌట్ అయితే లేదు. సో దిస్ ఈజ్ ద వీడియో రికార్డింగ్ ఎస్బీఐ పీఓ. ఎస్బీఐ పీఓలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తెలిసి వచ్చేసరికి ఇంగ్లీషే అండి. క్వాంటిటీ రీజనింగ్ చేస్తారు ఎవరైనా, కానీ ఇంగ్లీష్కే ఎక్కువ టాప్ ప్రయారిటీ అనేది మనం ఇవ్వాలి. వై? బికాస్ మనకి కాంపిటీషన్గా ఐటీ సెక్టర్ నుండి వచ్చి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో బీ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఎగ్జామ్ రాసే ప్రతి మినిట్ కూడా ఇంపార్టెంటే. 1 అవర్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటే 1 అవర్ కూడా కాన్స్టెంట్గా కూర్చొని కదలకుండా రాయండి. దట్ విల్ పేస్ట్ యూ డెఫినెట్లీ ద బెస్ట్. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కంటిన్యూస్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా ఉంటే మాత్రం నేను షూర్గా షేర్ చేస్తాను. ఓకే, గుడ్ నైట్.